దేవుడికి. చిన్నపిల్లలు ఆ, అమ్మ అమ్మ అంట ఉంటారు, సరిగ్గా అనరు. నాన్న నాన్న అంటారు, సరిగ్గా అనరు. పూర్తిగా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా ఉండదు. కానీ ఆ మాటలు చాలా బాగుంటాయి, వినడానికి మనకి ముద్దుగా అనిపిస్తాయి. ఆ పదాలు పలుకుతున్నప్పుడు ఆ, వింటున్న తండ్రికి అవ్వచ్చు, తల్లికి అవ్వచ్చు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, సేమ్ నువ్వు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు అలాగే వింటారు. వచ్చిరాని పదాలతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన ఆయన అలాగే ఆసక్తిగా వింటారు. ఇది రాదు, అది రాదు, నేను సరిగ్గా చేయలేను, జనం ఏమనుకుంటారో, లేకపోతే ఆన్లైన్ లో మన పరువు పోద్దేమో, ఈ టీం మధ్యలో మన పరువు పోద్దేమో. అలా అనుకుంటే అసలు నాకు ప్రార్థనే రాదు. మీరు గమనించారు లేదు? వెతుక్కుంటా ఉంటా పదాలు, ఏం పర్లేదు. నాకు వచ్చింది నేను చేస్తున్నా, మీ గురించి కాదు, మీరు వింటారని కాదు, మీరు నాకు మార్కులు వేస్తారని కాదు కదా. అందరూ అదే ఉద్దేశంతో ప్రార్థనకి వెనకడుగు వేయొద్దు. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో మీ మనసులో ఏదనిపించిందో అది ఓపెన్ గా దేవుడితో మాట్లాడండి. దేవుడు దాన్ని అంగీకరిస్తారు, ఆలకిస్తారు. అలాగా ఉంటున్నప్పుడే మీకు మాటలు నేర్పిస్తారు, ప్రార్థన నేర్పిస్తారు. మంచిది. 8 గంటల 3 నిమిషంలు అయ్యింది. మన వాళ్ళకి భక్తి ఎక్కువైపోయింది అనుకుంటా, లేకపోతే జ్ఞానం ఎక్కువైపోయిందేమో. చాలా తక్కువ మంది వచ్చి ఉన్నారు. ఓకే, ఏం పర్లేదు. ఎంతమంది ఉన్నా కానీ మీరు గమనించారా, మొన్న మనం సండే, ఈ సండే కాదు, దీనికి పై సండే, యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన సందర్భాన్ని మనం చర్చిలో జ్ఞాపకం చేసుకున్నాం. నాకు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, మొన్న చర్చిలో కూడా అదే మాట చెప్పాను. విచిత్రంగా అనిపించే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారిని ఆయన 40 days చాలా మంది కనుపరుచుకున్నారు. 40 days గుర్తుపెట్టుకోండి, 40 రోజులు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజులు. ముందు ఎవరు నమ్మల, ఆఖరికి శిష్యులు నమ్మలేదు, ఇంకా కొంతమంది వ్యక్తులు ఉంటే వాళ్ళు నమ్మలేదు. ఆఖరికి ఒక ఇద్దరు ఎంఐ ప్రాంతానికి, ఆ రోజే అదే ఆదివారం ఎంఐ ప్రాంతానికి నడుచుకుంటా వెళ్తూ మాట్లాడుకుంటా ఉంటారు. ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు గురించి. ఎవరు ఉన్నప్పుడు మాట్లాడుకుంటున్నారంటే యేసుక్రీస్తు ఉన్నప్పుడు మాట్లాడుకుంటారు. అప్పుడు ఆయన చాలా విషయాలు చెప్తే అయినా కానీ గుర్తుపట్ల, ఇంత జ్ఞానం ఎన్ని చెప్తున్నాడు ఎవరైనా అని అనుకోలే. సరే, ఆ ఆ రోజు మొదలుకొని 40 days వరకు చాలా మందికి కనిపించారు. ఆఖరికి ఆయన అవరోహణం అయిపోయేటప్పుడు, అంటే పరలోకానికి వెళ్తున్నప్పుడు దాదాపుగా 500 మంది అక్కడ నిలబడి చూశారు. 500 members, 500 మంది మాటలు కాదు కదా. ఒకరికో ఇద్దరికో అయితే ఊహించుకున్నారు అనుకోవచ్చు. 10 మంది శిష్యులకే కనబడితే వీళ్ళు కూడా ఊహల్లో ఉన్నారు అనుకోవచ్చు. కానీ 500 మంది కనబడడం అంటే ఇదేమి సామాన్యమైన విషయం కాదు. సరే, 500 మంది కనిపించారు. కానీ అదే 500 మందితో దేవుడు ఒక మాట చెప్పారు. ఏమనంటే, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మతో మీరు నింపబడిన తర్వాత, మీరు భూమి అంచుల వరకు వెళ్ళండి, సువార్త ప్రకటించండి. నా నామంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వండి. ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18-19 వచనాల్లో మీకు కనిపిస్తుంది. ఇది ఎండ్ వర్డ్స్ అన్నమాట. అంటే ఆయన అవరోహణం అయ్యేటప్పుడు, పైకి వెళ్ళేటప్పుడు ఆయన చెప్పిన మాటలు. అప్పుడు 500 మంది ఉన్నారండి. విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? పెంతుకోస్తు దినము రోజు, అంటే కరెక్ట్ గా యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిన ఆ మాట చెప్పిన 10 రోజుల తర్వాత, 10 days అంతే, 10 రోజుల తర్వాత, అపోస్తుల కార్యాల్లో మీరు చూస్తే 1-2 అధ్యాయాల్లో మీకు కనపడుతుంది ఈ పెంతుకోస్తు దినం రోజున ఏం జరిగింది, మేడగదిలో ఏం జరిగింది అనేది. ఏం జరిగింది అంటే, పరిశుద్ధాత్ముడు అందరి మీదకి దిగి వచ్చారు. అందరూ పరిశుద్ధాత్ముడితో నింపబడ్డారు. ఓకే, కానీ విచిత్రం ఏంటో తెలుసా? అప్పుడు చెప్పబడింది 500 మంది, కానీ అక్కడ ఉన్నది 120 మంది మాత్రమే. 380 మంది ఎటు వెళ్ళిపోయారో తెలియదు. 380 మంది చేపలు పంచిపెట్టిన యేసుక్రీస్తుని చూడలా, రొట్టెలు పంచిపెట్టిన యేసుక్రీస్తుని చూడలా, ఓకే, స్వస్థతలు చేసిన యేసుక్రీస్తుని చూడలా. మహిమ శరీరంతో ఉన్న, పరలోకానికి ప్రయాణమై వెళ్ళిన, అది కూడా భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన మాట్లాడిన మాటలు విన్నారు. భూమికి ఆకాశానికి మధ్యలో అంటే సిలువలో కాదే, మనకు సిలువ మీద దేవుడే గుర్తుంటారు, సిలువ మీద ఏసే గుర్తుంటారు, అంతే తప్ప అవరోహణమైన ఏసే మనకు గుర్తుంటారు.
500 మెంబర్స్ ఉన్నారు అక్కడ. ఆఖరికి ఆయన చాలా విషయాలు నిరూపించుకున్నారు 40 రోజులు అదే ప్రాంతంలో ఉండి. కానీ ఎంతమంది మిగిలారు? 120. ఎంతమంది వెళ్ళిపోయారు? 380. జాగ్రత్త. మనం ఓకే, కొన్ని పరిస్థితుల్లో మనం రాకపోయి ఉండొచ్చు, కానీ దేవునికి దూరం అవ్వద్దు. దేవుని మాటకి, దేవుని స్వరానికి మనం దూరం కాకుండా, దేవుడు చెప్పిన దాన్ని విని వదిలేసేవారిగా కాకుండా విధేయత చూపేవారిగా మనం ఉండాలని ఆశపడుతున్నాడు. విని వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు. కానీ మనం ఎలా ఉన్నామో చూద్దాం. సో ఎంతమంది ఉన్నారు అనేది విషయం కాదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు నింపబడ్డారా లేదా. 120 మెంబర్స్ ఉంటే ఆ 120 మెంబర్సే తర్వాత ఈ భూమిని తల్లకిందులు చేసేవారుగా వాళ్ళు మార్చబడ్డారు. అదేవిధంగా వాళ్ళు పనిచేశారు. సో మనకు అవకాశం ఉంది. దేవుడు నీకు ఆసక్తినిచ్చారు, దేవుడు నీకు అవకాశాన్ని కూడా ఇచ్చారు. సో నేర్చుకుంటున్న మనం దేవుని కోసం నడిచే వారికిలా ఉండాలి, దేవుని కోసం నిలబడే వాళ్ళకిలా ఉండాలి. దాని గురించి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఇక్కడ వరకు నడిపించారు. ఓకే, చిన్న ప్రార్థన చేద్దాం. మనం రూతు గ్రంథంలోకి వెళ్ళిపోదాం. 4 అధ్యాయాలు ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. మా దేవా, మా ప్రభా, మీ గొప్ప నామానికి వందనాలయ్యా, స్తోత్రాలు. ఎంతో మందికి ఇలాంటి అవకాశం లేదు ప్రభా. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద టీమ్స్ ఉన్నాయి ప్రభా. కానీ ప్రభా, మీరు మాకు కృప చూపించారు. ప్రతి ఒక్క గ్రంథాన్ని మేము 1 by 1 స్టడీ చేయడానికి మీరు మాకు కృప చూపించారు. ప్రభా, మేము స్టడీ చేయొచ్చుండగా ప్రభా, మీ ఆత్మ నింపుతాన్ని మాకు అనుగ్రహించండి. దేవా, మాట్లాడుతున్న నన్ను మరుగు చేయండి అయ్యా. నా మాట కాదు, నా ఆలోచన కాదు, నేను నేర్చుకున్నది కాదు, నా జ్ఞానం కాదు. దేవా, వచ్చిన బిడ్డలందరూ కూడా దేవా మీ మాట గురించి ఎదురు చూస్తున్నారు, నా మాట గురించి కాదు నాయన. మీ మాటను వినిపింప చేయండి ప్లీజ్ ప్రభా. మా పైన మీ కృపా కనికరాలు చూపించండి. మేము చేసిన పొరపాట్లు కాదు నాయన, మేము అవిధేయతకి ఎన్నోసార్లు ఉన్నాం. వాటిని బట్టి దేవా మీరు మౌనంగా ఉండొద్దు ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించి మీరు మాతో మాట్లాడండి. మీ మాటలో జీవం ఉంది ప్రభా. మీ మాటలో మాకు రక్షణ కలుగుతుంది దేవా. మా యొక్క జీవాన్ని దేవా మీరు మాకు అనుగ్రహించండి. మీ కృపా కనికరాలు కుమ్మరించండి. వచ్చిన ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడో ఏదేదో పరిస్థితుల్లో దేవా, కొంతమంది ప్రయాణాల్లో, ఇంకొంతమంది కొన్ని పనుల్లో, ఇంకొంతమంది కొన్ని భారాల్లో వారు ఉన్నారు ప్రభు. అయినా కానీ మీ సన్నిధిలో ఉంటుండగా ప్రభు, వారి భారాలకి, వారి యొక్క ఆలోచనలకి, వారికి ఉన్న ఇబ్బందులకి ఒక సమాధానాన్ని మీరు ఏర్పరచండి. ఈ సమాధానాన్ని మీరు వారికి తెలియపరచండి. రూతు గ్రంథంలో నుంచి మేము ఈ యొక్క అధ్యాయాలు 2 మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ ఆత్మ నడిపింపునిచ్చి మాతో, మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరుస్తారని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఫైన్. నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదా? వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. స్క్రీన్ కనబడుతుందా మీకు? స్క్రీన్ షేర్ అవుతుందా? ఒక్క నిమిషం. సారీ, ఏమనుకోవద్దు. వేరే దానిలో కూడా లాగిన్ అయ్యాను. ఎలా వస్తుందా అని ప్రజెంటేషన్. ఓకే, ఫైన్. మన రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. కేవలం 4 అధ్యాయాలు. న్యాయాధిపతుల తర్వాత రూతు గ్రంథం మనం చూస్తాం. ఎవరి రూతు అనేది మనం చూస్తే, ఈ రూతు అనే ఈవిడ ఒక అంటే
వాక్యంలో ఉన్న విధానంలో మాట్లాడుకుంటే అన్య స్త్రీ ఇజ్రాయేలీని దేవుడు ఎన్నుకున్నారు. అదేంటది? వాళ్ళనే మాత్రమే ఎందుకు ఎన్నుకున్నారు అనే క్వశ్చన్ చాలా సార్లు నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. వాళ్ళని మాత్రమే ఎందుకు? నా వాయిస్ బ్రేక్ అయినా కొంచెం ఇబ్బంది ఏమైనా వచ్చినా నాతో చెప్పండి. ఇప్పుడు క్లియర్ గానే ఉందా? ఒకసారి మరొకసారి కొంచెం ప్లీజ్. క్లియర్ గా ఉందన్న. ఓకే, థ్యాంక్ యూ. నేను చాలా సార్లు చాలా ఇబ్బంది పడ్డా, ఇజ్రాయేలీలే ఎందుకు 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 అని. కానీ ఉమ్, కొంచెం మనం వాక్యం చదివేటప్పుడు మన బుర్రల్ని పక్కన పెట్టి, లేకపోతే మన ఈ చిన్న ఆలోచనలు పక్కన పెట్టి దేవుని ఆలోచనలో దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకుంటే పొరపాట్లు ఉండవు. ఒకవేళ పొరపాట్లు ఉన్నా దేవుడు చదివేస్తాడు. అది కాదు, నేను ఇలా ఈ ఉద్దేశంతో నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నానని దేవుడే నీలో ఒక తలంపిచ్చి నీకు తెలియపరుస్తారు. దానికి కొన్ని విధాల బుక్స్ లో నుంచో లేకపోతే ఇంకొంతమంది పండితుల దగ్గర నుంచో నీకు క్లారిటీ ఇస్తారు. ఎన్నోసార్లు నాకు అలా జరిగింది. సో ఇజ్రాయేలీని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనే ప్రశ్న మనం చూస్తే, అది మనం ఒక రకంగా చెప్పాలంటే కొంచెం పొరపాటు పడుతున్నట్లే ఆ మాట అంటే. వాస్తవంగా దేవుడు ఎన్నుకున్నది ఎవరిని అంటే ఒక మిలిటరీని అంతే. అదేంటండి అంటే, ఇండియాని ప్రొటెక్ట్ చేయాలి అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడికి ఇండియా గవర్నమెంట్ తుపాకులు ఇవ్వదు. మీన్స్ AK-47 లేకపోతే రైఫిల్స్, ఈ యొక్క యుద్ధ ఆయుధాలు ఉంటాయి కదా, అవి ఎవరు మరి ఎవరికి ఇస్తారు? ఇండియాలో ఉన్న కొంతమందిని ఎన్నుకుని వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళ చేతుల్లో ఆయుధాలు పెడతారు. దేనికి అంటే వాళ్ళు ఒక అంటే ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు ఉన్నారని. అలాగే ఈ లోకం అంతటిని ప్రొటెక్ట్ చేయడానికి, లేకపోతే ఈ లోకం అంతటికి రక్షణ కార్యం జరగడానికి దేవుడు ఒక జనాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళే ఇజ్రాయేలీలు. దేశాలుగా విడిపోయింది ఎవరో గమనించండి. మనుషులు దేశాలుగా విడగొట్టుకున్నాం మనకి మనం. ఓకే, భాషలు విడగొట్టింది దేవుడు. ఆ తర్వాత దేశాలుగా రకరకాలుగా సపరేట్ అయ్యి మనకి మనం కొట్టుకుని కొన్ని రకాలుగా ఉన్న కలిసి ఉన్న వాటిని కూడా విడగొట్టుకుని మన స్వార్థాల కోసమో వేరే వేరే వాటి కోసమో మనకి మనం సపరేట్ అయ్యాం. ఓకే, అయితే దేవుడు ఏం చేశారు అనేది మీరు గమనిస్తే చాలా క్లియర్ గా ఈ ప్రపంచం అంతటిని రక్షించడానికి, ఈ ప్రపంచం అంతటిని కాపాడటానికి ఒక జనాంగం కావాలి. వాళ్ళు రక్షించరు, ఆ జనాంగం నుంచి వచ్చిన ఒకే ఒక్క ఆయన ఈ లోకాన్ని రక్షిస్తారు. అది విషయం. అలా ఎన్నుకోబడిన వారే ఇజ్రాయేలీలు. అయితే ఈ ఇజ్రాయేలీలు పొరపాటు చేస్తే అయ్యో నేను ఎన్నుకున్నాను అందుకని నా ప్రజలు నేను ఏమన్నా అని అనలా దేవుడు. ఈ ఇజ్రాయేలీలు దేవుడికి వ్యతిరేకంగా నడిస్తే అబ్బా ఇంకే వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, సర్లే ఇంకెక్కడితో ఆపేద్దాం అని అనుకోలే దేవుడు. ఏం చేశాడో తెలుసా? ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి ఒక ఘోరమైన పాపపు చరిత్ర కలిగి ఉన్నారో వాళ్ళని దేవుడు తన యొక్క జనాంగంలో చేర్చేసుకున్నాడు. రూతు కాకుండా ఇంకా అలా ఎవరన్నా చేర్చుకున్న వాళ్ళు ఎవరన్నా మీరు చెప్పగలరా? ఎవరో ఒకరిని ప్రయత్నం చేయండి. రాహాబు. థ్యాంక్ యూ నాన్న. రాహాబ్ చరిత్ర మీరు చూస్తే నాకు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మామూలుగా అయితే ఆ తర్వాత ఈవిడి ఎక్కడెవడి అంటే ఎరుకో అనే ప్రాంతానికి సంబంధించిన ఆవిడ. మనం చూసాం ఆల్రెడీ యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఆవిడ కనిపిస్తారు. ఎరుకో ప్రాంతానికి సంబంధించిన ఈవిడ్ని రక్షించడానికి దేవుడు ఒక పెద్ద ప్రణాళిక వేశారు తెలుసా? ఈవిడ్ని రక్షించింది కేవలం ఆవిడ గురించి. ఎందుకో ఆ మాట మనం గమనిస్తే, ఈ ఎరుకో తర్వాత హాయి అనే ప్రాంతానికి దేవుడు నడిపిస్తాడు. అక్కడ కూడా గెలవడానికి వెళ్తారు వీళ్ళు. కానీ ఆ ప్రాంతాన్ని దేవుడు ఏం చేస్తాడు అంటే పూర్తిగా కాలిపోయేటట్టుగా చేస్తాడు. ఏ ఒక్కరు కూడా అక్కడ దేవుడు తిరిగిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇక్కడ ఎరుకో ప్రాంతం వరకు మీరు చూస్తే గనక ఎరుకో ప్రాంతంలో దేవుడు ఏం చెప్పాడంటే, అయ్యా ఎలా చెయ్యాలి నేను ఇప్పుడు అంటే, ఏం చెయ్యొద్దు, నువ్వు చేయాల్సింది ఒకటే. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఆ ఎరుకో ప్రాంతం చుట్టూ తిరుగు, నాకు గోడలు పడిపోవాలి. ఎందుకు గోడలు పడాలి? ఏ అగ్నితో కాల్చేస్తే సరిపోదా? సొదొమ గొమొర మీద దేవుడు అగ్ని గంధకాలు కుమ్మరించి చేశారు. అలా కుమ్మరిస్తే సరిపోదా? అసలు ఆ దేశమే
అనుకుంటున్నాడు కదా దేవుడు, ఆ జనమే కరెక్ట్ కాదు, వాళ్ళు పాపం చేశారనే కదా వాళ్ళని తొలగించాలన్నాడు. మరి ఎందుకు అంటే ఒకే ఒక్క ఆవిడ గురించి. ఆవిడ ఎక్కడ ఉంటుంది అంటే అదే ప్రాకారాల పైన ఇల్లు కట్టుకుని ఉంటుంది ఆవిడ. ఆ ప్రాకారాలు కూలితే ఆ ఇంటిలో ఉన్న ఆవిడ ఆ ప్రాకారాలను ఆనుకుని, ఆ ఇల్లు మాత్రం గోడలేదు చూడండి, ఆ ప్రాకారాలు ఆనుకుని ఈ దేవుడి యొక్క జనాంగం ఇజ్రాయేలీలో కలవాలి. అదే ఆయన ప్లాన్. ఒక్క ఆవిడ రక్షణ కోసం దేవుడు అంత కార్యాన్ని చేశాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు కేవలం ఒక జనాంగాన్ని మాత్రం ఎన్నుకోలేదు. దేవుడు ఎన్నుకున్న జనాంగం పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, పొరపాటు అంటే తప్పది, అంటే పొరపాటు అంటే తెలియక చేసేది, తెలిసి తెలిసి పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని తొలగించి అన్యుల్ని తీసుకొచ్చి తన జనాంగం ఎన్నుకున్నాడు. సో ఫైనల్ గా మనం చూడాల్సింది ఏంటంటే దేవుడు న్యాయం వైపు, న్యాయాన్ని మాత్రమే చూసే దేవుడు. నీతిమంతుల కోసం వెతికే దేవుడు ఆయన. తన కోసం ఎవరున్నారు అని వెతికే దేవుడు ఆయన. అదే విధానంలో రూతుని ఎన్నుకున్నాడు దేవుడు. ఎందుకు రూతుని ఎన్నుకోవాల్సి వచ్చింది, ఆ ప్రాంతం ఏంటి అనేది మనం చూసాం. ఇదిగోండి, కొంతమంది ఒకవేళ ఎవరన్నా రాకపోతే మీరు చూడడానికి ఉంటుందని చెప్పి ఇది పెడుతున్నా. ఇక్కడ బెత్లెహేమ్ అనే ఒక ప్రాంతం ఉంది. ఇది జూమ్ చేస్తే కలర్ఫుల్ గా ఉంది. ఈ బెత్లెహేమ్ అనే ప్రాంతం ఉంది. అక్కడి నుంచి మోయాబ్ అనే ప్రాంతానికి వెళ్ళారు. దాదాపుగా ఇక్కడ నుంచి అక్కడికి దూరం 80 కిలోమీటర్లు. చాలా కొండ ప్రాంతం. ఈ బెత్లెహేమ్ అనే ప్రాంతంలో కరువు వచ్చింది. కానీ పక్కనున్న ఒక రకంగా చెప్పాలి అంటే ఇజ్రాయేల్ ఆలోచనలో చెప్తున్నా, ఇజ్రాయేల్ జనం యొక్క ఆలోచనలో చెప్తున్నా, దేవుని ప్రజలు కాదు వాళ్ళు, ఒక రకంగా పాపపు సంతానం. ప్రజలు బెత్లెహేంలో ఉన్న వాళ్ళందరూ దేవుని ప్రజలు, ఇజ్రాయేల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ దేవుడి ప్రజలు. కానీ ఇక్కడ పరిస్థితులు బాగా. అయితే ఒక కుటుంబానికి అనిపించింది, అబ్బే మన దగ్గర పరిస్థితులు బాగాలేదు, కానీ అక్కడ పరిస్థితులు బాగున్నాయి, సో మనం అక్కడికి వెళ్దాం అనుకున్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ కుటుంబమే నయోమి అనే ఆవిడ యొక్క కుటుంబం. ఆవిడ యొక్క భర్త పేరు ఎలిమెలెక్. 2 కుమారులు ఉన్నారు. వాళ్ళందరూ ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళి ఒక 10 సంవత్సరాలు ఉన్నారు అంతే. ఈ 10 సంవత్సరాల్లో ఈ పిల్లలకి అక్కడ ఉన్న ఒక ఇద్దరితో పెళ్లి చేశారు. ఒక ఆవిడ పేరు రూతు, ఇంకో ఆవిడ పేరు ఓర్పా. ఆశ్చర్యం ఏంటి అంటే నయోమి గారి భర్త చనిపోయారు, ఇజ్రాయేల్ ప్రాంతం నుంచి వెళ్ళిన ఆవిడ. అక్కడ ఇద్దరు కొడుకులకి పెళ్లి చేశారు కదా, ఆ ఇద్దరు కొడుకులు చనిపోయారు. సో ఆ ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు. మిగిలిన ఎవరంటే ముగ్గురు. ఆ ముగ్గురులో వెనక్కి వద్దామని ఆలోచన కలిగింది. ఎక్కడికి వద్దామని? మళ్ళీ తిరిగి ఇజ్రాయెల్ ప్రాంతానికి వద్దాం అనుకున్నారు. బెత్లెహేం ప్రాంతానికి వద్దాం అనుకున్నారు. ఎందుకు అంటే బెత్లెహేంలో పరిస్థితులు సరైనవి అని తెలిసింది ఆవిడకి. వెంటనే బెత్లెహేంకు తిరిగి ప్రయాణం అయ్యి కోడలతో చెప్పింది, అమ్మా మీరెందుకు అంత దూరం రావడం, అది నా దేశం, మీ దేశం కాదు కదా, మీ తల్లిదండ్రులకి మీరు వెళ్ళండి, మీ పరిస్థితి అంతా సరి చేస్తారు, మీకు ఏదో ఒక మంచి చేస్తారు, నేనైతే చేయలేను కదా అంటే ఒక ఆవిడ వెళ్ళిపోయింది. ఇంకో ఆవిడ మాత్రం నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడుంటే నేను ఎక్కడుంటా, నువ్వు చావు తప్ప మనల్ని ఎవరో విడదీయలేరు అని ఒక డేంజరస్ నిర్ణయం తీసుకుంది ఆవిడ. చాలా చాలా డేంజరస్ నిర్ణయం అన్నమాట. ఒక డెసిషన్ తీసుకుంది. ఈ డెసిషన్ కి గల కారణం కొంతమంది బైబిల్ పండితులు రాసేది ఏంటి అంటే ఆవిడ కేవలం ఒకటేనంట, దేవుణ్ణి బాగా ఇష్టపడిందంట. దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆశ కలిగి ఉందంట. నిజమైన దేవుడు ఎవరు అని గ్రహించినప్పుడు ఇజ్రాయేలీల దేవుడు ఆ ఇజ్రాయేలీని ఎలా కాపాడి రక్షించి అంత దూరం నుంచి ఈ ప్రాంతానికి నడిపించారు, ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఆవిడ గ్రహించింది. కావాలనుకున్నదే ఎవరిని అంటే అత్తగారిని కాదు, దేవుణ్ణి. సో ఎప్పుడైతే దేవుణ్ణి కావాలనుకుందో దేవుడి కోసం అంత దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నారో ఆ ప్రజల్లో తన స్థానాన్ని సంపాదించుకోవడం కోసం తను తిరిగి ప్రయాణం చేసి అత్తతో పాటు వచ్చింది. లాభం కోసం రాలా, కష్టంతో ఉన్నా గానీ దేవుడి కోసం తను వచ్చింది. ఇది మొదటి అధ్యాయం మనం చూస్తాం. రెండో అధ్యాయానికి వెళ్ళేటప్పటికి పోయిన వారం మనం చెప్పుకున్న విధానంలో మనం క్లాస్ చూస్తే ఫస్ట్ అధ్యాయం ఏంటంటే ప్రాబ్లం, సమస్య. ఈ సమస్యకి పరిష్కారం వెతుకుతూ ఆవిడ ప్రయాణం స్టార్ట్ చేసింది. అయితే పరిష్కారం వాళ్ళకి తెలీదు.
రెండో అధ్యాయానికి వచ్చేటప్పటికి పరిష్కారం ఏంటి అంటే పని. ఫస్ట్ అధ్యాయంలో ప్రాబ్లం ఉంటే రెండో దానిలో పని కనపడుతుంది, మూడో దానిలో ప్రణాళిక కనపడుతుంది, ప్లాన్. నాలుగో అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రాసెస్ కనపడుతుంది. సో ఫైనల్ గా మనం పోయిన వారం క్లాస్లో చూసాం, ప్రాబ్లమ్స్ అనే సహజం. ఆ ప్రాబ్లం ని తప్పించుకోవడానికి మన పని ఏంటి? ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి మన ప్రణాళిక ఏంటి? ఆ ప్రాబ్లం నుంచి నువ్వు బయటికి రావటానికి నీ ప్రణాళిక లేకపోతే నీ యొక్క ప్రాసెస్ ఏంటి? రూతు గ్రంథం మనకు అదే నేర్పిస్తుంది. ఆ ప్రాంతం నుంచి వచ్చేసారు కదా, వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ ప్రాంతంలో ఉండి ఈ దేశం నాది కాదు, ఈ జనం నాకు తెలీదు, మా అత్తది బాధ్యత, నాది కాదు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం ఆవిడ కాదు. రూతు గారి మనసు ఏంటో చెప్తున్నాను మీకు, రూతు గారి యొక్క ఆలోచన ఏంటో చెప్తున్నా. మనకు ఆ ఆలోచన ఉంటే చాలా మంచిది. తీసుకొచ్చింది నయోమి. వచ్చింది ఎక్కడికి అంటే నయోమి వాళ్ళ సొంత ప్రాంతానికి, నయోమి వాళ్ళ సొంత ఊరికి. అతిథిగానో పరదేశిగానో వచ్చిన ఆవిడ ఎవరు అంటే రూతు గారు. అసలు ఏముండాలి, ఎలా జరగాలి అంటే, అత్త ఇది నా ఊరు కాదు, వీళ్ళు నా జనం కాదు, బయటికి వెళ్తే నన్ను విచిత్రంగా చూస్తున్నారు, నేను బయటికి కూడా రాను అని అనలా రూతు. ఏమందంటే, నువ్వు పెద్దదానివి, నేను ఏమనొస్తానని, నేను బయటికి వెళ్ళి, నాలో బలం ఉంది కాబట్టి నేను బయటికి వెళ్ళి కష్టపడతాను, పని చేస్తాను. గమనించండి, దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత వెంటనే నువ్వు కొంచెం ఎంజాయ్ చేయగా అనలా దేవుడు. నువ్వు ఈ ఏదైనా తోటంతా నీదే, శుభ్రంగా ఉండు అనలా. దానిని కాయుము అనే పనిని చెప్పాడు. దేవుడు, మన దేవుడు, నిజమైన దేవుడు, పని చేసి పని చేయమని చెప్పే దేవుడు. పని పాట లేకుండా కూర్చోమనే దేవుడు కాదు. ఈ మాట మన మన యొక్క ఈ యొక్క బైబిల్ స్టడీలో ఎక్కువగా వినబడుతుంది. నేను చాలాసార్లు గమనించా, ఎందుకు దేవుడు ఈ విధంగా నడిపిస్తున్నారో నాకు తెలియదు. ఒకవేళ మనలో ఎవరైనా బద్ధకంతో ఉన్నారేమో, జాగ్రత్త. బద్ధకాన్ని దేవుడు ఇష్టపడ్డాడు. సామెతలు చదివితే దానిలో 30% బద్ధకం గురించి ఎక్కువ మాట్లాడతాడు దేవుడు. బద్ధకం దేవుడికి నచ్చదు. ఆ బద్ధకానికి మనం పెట్టే పేరేంటో తెలుసా? అన్న, దేవుడి చిత్తం గురించి వెయిట్ చేస్తున్నా. పాపము కాకుండా నీ బతుకు బాగుపడడానికి నువ్వు ఏ పని చేసినా దేవుని చిత్తమే. పాపము కాకుండా, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు నా మైండ్ సెట్ ఎంత దరిద్రంగా ఉండేదో మీకు చెప్తాను. మీకు ఇదివరకు చెప్పినట్టున్నా, అయినా మళ్ళీ చెప్తాను. నేను ఫోన్లో బ్యాడ్ వీడియోస్ ఏదైనా వస్తే, అప్పుడు ఫోన్ కాదులేండి, ల్యాప్టాప్, బ్యాడ్ వీడియోస్ ఏమైనా వస్తే, దేవుడి చిత్తం లేకుండా ఈ బ్యాడ్ వీడియో నా దగ్గర దాకా వచ్చిందంటవా అని చెప్పి ఆ బ్యాడ్ వీడియోస్, మూవీసే చూసేవాడిని నేను. అలాంటిది నాది. ఇప్పుడు ఒకవేళ మీలో ఎవరన్నా అనుకుంటున్నారేమో, దీనికి పెద్ద తేడా ఏం లేదు. దేవుడి చిత్తం లేదు కాబట్టే నేను ఇలా ఇంట్లో కూర్చున్నా, దేవుడి చిత్తం ఉంది కాబట్టే నేను ఇలా ఇంట్లో కూర్చున్నా అని మీరు అనుకోవడంలో, నేను అప్పట్లో అలా బతకడంలో తేడా ఏం లేదు. పని చేయటం, పని చేసిన చేతుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ గమనించండి, రూతు పనిలోకి వెళ్ళింది, అక్కడ దేవుడి యొక్క ప్లాన్ స్టార్ట్ అయింది. వెళ్ళేటప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అని నయోమిని అడగలా. ఎక్కడికి వెళ్ళాలి అని ఎవరిని అడగలా. తను వెళ్ళాల్సిన ప్రాంతంలో దేవుడు ఎలా నడిపించాలో అలా నడిపించాడు. కరెక్ట్ గా వెళ్ళాల్సిన చోటకి వెళ్ళింది. వెళ్ళే వ్యక్తి దగ్గరికి, వెళ్ళాల్సిన వ్యక్తి దగ్గరికి దేవుడు నడిపించాడు. ఇప్పుడు ఇది 2. ఫస్ట్ అధ్యాయం ప్రాబ్లం, సెకండ్ అధ్యాయం పని. రూతు గారి పని కనిపిస్తుంది. ఆ రూతు గారు చేసిన పనిలో, ఆ పని చేసిన లేకపోతే రూతు గారు పని చేసిన ప్రాంతానికి యజమాని అయిన బోయాజు కనిపిస్తాడు. ఆయన పేరే బోయాజు. చాలా అద్భుతమైన లీడర్ అని చెప్పొచ్చు, లేకపోతే చాలా అద్భుతమైన యజమాని అని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట మనం చెప్తున్నాం అంటే, 2వ అధ్యాయంలో 4వ వచనం మనం చదివాం, మళ్ళీ చదువుతాను. బోయాజు బెత్లెహేం నుండి వచ్చి, ఎక్కడికి వచ్చి, తన పనివారు పనిచేస్తున్న ప్రాంతానికి వచ్చి. కామన్ గా మన ఇండియన్ విధానంలో అయినా, బయట విధానంలో అయినా, ఓనర్ రాగానే
గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఎవరు చెప్పాలి? వర్కర్ చెప్పాలి, ఓనర్ కాదు. విష్ చేయాల్సింది ఎవరు? వర్కర్ చేయాలి, ఓనర్ కాదు. ఓనర్ లాగా చేతులు కట్టుకున్నాం, చేతులు వెనకాల పెట్టుకున్నాం, చాలా హుందాతనంగా నడుచుకుంటూ వెళ్తే ఎంత పనిలో ఉన్నా ఆ పనిని పక్కన పెట్టి వెంటనే విష్ చేయాలి, లేకపోతే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాలి. లేకపోతే ఇది ఫీల్ అవుతుంది. కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది బోయాస్ దగ్గర. మన టైప్ మెంటాలిటీ కాదు అయింది. ఏం చేస్తున్నారంటే యెహోవా మీకు తోడయ్యుండును గాక అని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. సో అంటే దీనిలో ఇంకొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం ప్రైజ్ ద లార్డ్ చాలా ఈజీగా చెప్పేస్తాం. ఇక్కడ చాలా పర్టికులర్ గా యెహోవా మీకు తోడయ్యుండును గాక, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. అటు వ్యక్తిలోను ఇటు వ్యక్తిలోను చాలా క్లియర్ కట్ గా వాళ్ళ విష్ అనేది చాలా క్లియర్ గా ఉంది, లేకపోతే వాళ్ళ పలకరింపు అనేది క్లియర్ గా ఉంది. మన పలకరింపు కూడా కొంచెం అర్థవంతంగా మార్చుకుంటే చాలా బాగుంటది. చాలా సార్లు మనం గమనిస్తే యథాలాపంగా కూడా ప్రజలు చెప్తా ఉంటాం, దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, అర్థవంతంగా అయితే ఉచ్చరించవచ్చు. అర్థవంతంగా గుర్తుపెట్టుకోండి, రెండింటికి చాలా తేడా ఉంటది. వ్యర్థంగా ఉచ్చరించడం అంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే ఎక్కడ, ఎలా పడితే అలా. అర్థవంతంగా అంటే ఆ సందర్భానుసారంగా ఎప్పుడు ఏ విధంగా విష్ చేయాలో ఆ విధంగా విష్ చేయడం, ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగించడం. సో బోయాజ్ దగ్గర నుంచి మనం అది నేర్చుకోవచ్చు. రెండోది, యజమాని ఎలా ఉండాలి, పని వారిని ఎలా పట్టించుకోవాలి అనేది మనం నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మూడవ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోదాం. మూడో అధ్యాయం ఏం కనిపిస్తుందంటే ప్రణాళిక కనిపిస్తుంది, ప్లాన్. ఏం ప్లాన్? నయోమి జీవితం నాశనం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళి? మోయా ప్రాంతానికి వెళ్ళి. రూతు జీవితం మోయా ప్రాంతంలోనే నాశనం అయిపోయి ఎక్కడికి తిరిగి వచ్చిందంటే బెత్లెహేమ్కి తిరిగి వచ్చింది. ఈ బెత్లెహేమ్కి తిరిగి వచ్చిన తర్వాత నయోమి గారు ఇది చాలా రోజుల తర్వాత జరిగిన సందర్భం. వాస్తవంగా మొదటి అధ్యాయం రెండో అధ్యాయానికి దాదాపుగా ఒక 20 days గ్యాప్ ఉంది వాళ్ళ జర్నీ. అదంతా రెండో అధ్యాయానికి మూడో అధ్యాయానికి దాదాపుగా 1 month 2 months గ్యాప్ ఉంది. ఓకే, అయితే విచిత్రం ఏంటి అంటే ఈ మూడవ అధ్యాయానికి వచ్చేటప్పటికి నయోమి గారు రూతు గురించి ఆలోచిస్తున్నారు అనమాట. అప్పటికే చాలా సార్లు ఆలోచించుంటారు. ఒక ఆలోచన వచ్చింది ఆవిడకి. ఆ ఆలోచన అప్పుడు చెప్తుంది ఆవిడ ఏమన్నా చూడండి. మూడవ అధ్యాయం మొదటి వచనం రెండవ వచనం చదువు. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసి నా దానను గాదా అని చెప్పి, ఎవని పనికెత్తెల యొద్ద నువ్వు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. అర్థమైందా మీకు? బోయాజు మన బంధువు, నువ్వు అక్కడికి వెళ్ళి పనిచేయి అని నయోమి చెప్పలా. బోయాజు బంధువు అని తెలుసుకుని రూతు అక్కడికి వెళ్ళలా. రూతు పని చేయాలని ఆసక్తి కలిగి, మనల్ని మనం పోషించుకోవాలి, నా బాధ్యత ఒకటి ఉంది అని ఆసక్తి కలిగి ఆ బాధ్యత ప్రకారంగా వెళ్తే దేవుడు ఎక్కడికి నడిపించాడంటే ఎవరైతే కరెక్ట్ పర్సన్ ఉన్నాడో ఆ కరెక్ట్ పర్సన్ దగ్గరికి దేవుడు నడిపించాడు. తన చాయిస్ కాదు, తన మైండ్ లేకపోతే తన ప్లాన్ ఇవేం కాదు, అది దేవుడి ప్లాన్. అక్కడికి వెళ్ళిన తర్వాత నయోమికి తెలిసింది, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అంటే ఎవరు బోయేజ్ అంటమ్మా ఆయన దగ్గర చేస్తున్నాడు. అప్పుడు చెప్పలేదు ఆవిడ. నాకు తెలిసి ఆలోచించి ఉంటుంది, ఇదేంటిది దేవుడు అక్కడికి ఎందుకు నడిపించాడు, తన్ని రూతును అక్కడికే ఎందుకు నడిపించాడు? ఒకవేళ ఆలోచించుంటుంది. చాలా రోజులు ఆలోచన తర్వాత ఈవిడ మాట చెప్పింది, బోయేజ్ మనకి బంధువే అని. ఇప్పుడు ఒక ప్లాన్ వేసిందండి. ఈ ప్లాన్ మీరు వింటే కొంచెం తప్పుగా అనిపించవచ్చు, కానీ మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అంటే 2026లో ఈ డేట్ లో మీరు ఇక్కడ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడుండి ఇక్కడున్న టెక్స్ట్ ని చదివి అబ్బబ్బే ఇది కరెక్ట్ కాదు అనుకోవద్దు దయచేసి. ఎప్పుడు బైబిల్ అలాగా రాంగ్ ఇంటర్ప్రిట్ చేయొద్దు, తప్పుగా భాష్యాన్ని చెప్పొద్దు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలో సింపుల్ గా చెప్తాను మీకు. ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. 100 సంవత్సరాలు సరిపోద్ది. 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, ఒకవేళ నేను అబ్బాయిని, కానీ నేను అమ్మాయిని అనుకుంటాను కొంతసేపు, ఎందుకంటే మిమ్మల్ని అంటే బాగోదు కదా. నేను అమ్మాయిని, నేను ఒక ఆయన పెళ్లి చేసుకున్నా, ఆయన చచ్చిపోయాడు. 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను నేను. ఇప్పుడు నేనేం అవ్వాలి? మీరు ఎవరన్నా చెప్పగలరా? నేను అడిగిన క్వశ్చన్ అర్థం కాకపోతే నేను మళ్ళీ అడుగుతా పర్లా. విధవరాలు.
చెప్పండి పర్లేదు. విధవరాలు. ఓకే. విధవరాలు అయితే నేనేం చేయాలి అంటే వైట్ శారీ కట్టుకోవాలి. బొట్టు తీసేయాలి. ముసుగు వేసుకుని ఇంట్లో కూర్చోవాలి. హ్మ్. ఆ! ఎవరు కరెక్ట్‌గా డేవిడ్ రాజ్. ఓకే. చచ్చిపోవాలి. నిజమది. దాన్నే సతీ సహగమనం అన్నారు. భర్త చనిపోతే అదే చితి మీద భార్య వెళ్ళి దూకి లేకపోతే అక్కడే ఉండి దానిలో కూడా చచ్చిపోవాలి. రూల్ ఇది. ఒకప్పుడు అలా జరిగింది. దాదాపుగా 100, 150 సంవత్సరాల క్రితం. అది అది తప్పని మీరు ఇప్పుడు చెప్తున్నారు. కానీ అప్పుడు చెప్పలేదు మీరు. సరే. సేమ్ ఇలాగే ఇంకా కొన్ని విషయాలు వెనక్కెళ్తే చాలా టైం పడుతుంది మనకి. ఓకే. ఈ ఒక ఎగ్జాంపుల్ చాలనుకుంటా మన ఇండియా పరిస్థితి మీకు అర్థం కావడానికి. సో, ప్రపంచ పరిస్థితి కూడా అలాగే ఉంటది. ఇప్పుడు మనం ఎంత దూరం వెళ్తామంటే దాదాపుగా 2000 దాదాపుగా 3000 సంవత్సరాల క్రితానికి వెళ్దాం. ఎందుకంటే రూత్ గారి టైం అదే మరి. 3000 సంవత్సరాల క్రితం. ఇక్కడి నుంచి దాదాపుగా 3200 సంవత్సరాలండి కరెక్ట్‌గా చెప్పాలంటే. 3200 సంవత్సరాలు వెనక్కెళ్దాం. 100 సంవత్సరాలకే ఆ పరిస్థితి అయితే 3200 సంవత్సరాల క్రితం పరిస్థితి ఏంటి? ఇంకా బెటర్ కానీ అక్కడున్న పరిస్థితులు. అందుకనే వెధవరాలిగా ఆవిడున్నా గాని ఆవిడని చాలా జాగ్రత్తగా ఆ ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్నవారు యాక్సెప్ట్ చేశారు. అయితే అక్కడ ఒక పనుంది. ఇప్పుడు మనం ఆ సందర్భాన్ని చదువుదాం. ఆ సందర్భాన్ని చదివి ఎందుకలా జరిగిందో మనం చూద్దాం. నయోమి గారు రూతు గారిని పిలిచి, అమ్మా ఇక్కడ ఒక ఆచారం ఉంది, లేకపోతే ఒక విధానం ఉంది. ఆ విధానం ఏంటి అంటే, నువ్వు బోయజ్ దగ్గరికి వెళ్ళాలి. నీట్‌గా రెడీ అవ్వు, మంచి వస్త్రాలు ధరించు, బోయజ్ దగ్గరికెళ్ళు. దేనికత్త? దేనికంటే నువ్విప్పుడు నీలో ఉన్న ఆశని, లేతే నీలో ఉన్న ప్రేమని ఆయనకి వ్యక్తపరుస్తున్నావు. ఎలా వ్యక్తపరచాలి? ఇక్కడున్న విధానంలో ఎలా వ్యక్తపరచాలి అంటే, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన తన యొక్క కళ్ళెము అంటే పొలంలో పడుకొనున్నారు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చో. ఆయన పడుకొని ఉన్నప్పుడు కాలు యొక్క క్లాత్‌ని పైకి లేపి, మోకాలు కింద భాగంలో ఆయన ఆ కాలు మీద నువ్వు తల పెట్టుకొని పడుకోవాలి. ఎందుకలా చేయాలి? ఎందుకలా చేయాలంటే, నీ ఒక గౌరవప్రదమైన నీ యొక్క యాక్సెప్టెన్సీని తెలియపరచడం కోసం నువ్వు ఆ పని చేయాలి. ఎందుకలాగా అనే ప్రశ్నకి అక్కడ ఆన్సర్ ఉండదు. ఎందుకుండదో చెప్తాను. ఆచారాలు దేని నుంచి పుట్టుకొస్తాయో తెలుసా? భయాల్లో నుంచి ఒక రకంగా మూఢనమ్మకాల్లో నుంచి పుట్టుకొస్తాయి. ఈ ఆచారం వాస్తవంగా చెప్పాలి అంటే ధర్మశాస్త్రంలో గాని ఎక్కడ రాయబడలా. మరి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? మనం ఆల్రెడీ న్యాయాధిపతుల పరిస్థితి ఏంటో తెలుసుకున్నాం. న్యాయాధిపతుల టైంకెళ్ళేటప్పటికి న్యాయాధిపతుల టైంలో వాళ్ళ యొక్క విధానాలు ఏంటి అంటే అక్కడ చుట్టూ ఉన్న 7 జాతుల జనాంగం యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క పెళ్లి విధానాలు, వాళ్ళ యొక్క ఆచార విధానాలన్నీ కూడా వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అది భయంతోనో, లేతే మూఢనమ్మకాలతోనో, లేకపోతే మూఢ ఆలోచనలతోనో వీళ్ళు తీసుకున్నారు. ఎప్పుడైతే అది తీసుకున్నారో దాన్ని ఇంక పాటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విధానాన్ని పాటించారు. అయితే ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఆ మాట చాలా అద్భుతంగా ఉంటది. అదేంటో కొన్ని విషయాలు మనం చదువుదాం. ఒకసారి 3 ఓకే. 4 నుంచి చదువుదాం. ఎవరన్నా చదువుతారా? సారీ మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. ఎవరన్నా చదువుతున్నారా? చదవట్లేదా? అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళెమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. చదవండి. బోయాజు మనసున సంతోషించునట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి
అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరు అని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలని, నీవు నాకు సమీప బంధుడవు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దినారమే. చాలు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి గమనిద్దాం. అదేంటంటే అసలు వాస్తవంగా ఇదే పరిస్థితుల్లో ఎవరైనా ఒక అమ్మాయి రాత్రిపూట ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఈ పని చేస్తే దాన్ని అవతల వ్యక్తి ఎలా తీసుకోవాలి? కామన్ గా అప్పుడున్న న్యాయాధిపతులు, మీరు ఎక్కడున్నారంటే మీరు మీ ఇంటి దగ్గర లేరే, లేదా మీరు మీ యొక్క ప్రయాణాల్లో కానీ అట్లా లేరు. మీరు ఎక్కడున్నారంటే న్యాయాధిపతుల కాలంలో 3000 సంవత్సరాల క్రితం వెనకాల ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆలోచించి చెప్పండి, న్యాయాధిపతుల పరిస్థితి ఏంటి? మన న్యాయాధిపతుల గ్రంథంలో చివరిలో ఉన్న 21వ అధ్యాయం, 20వ అధ్యాయం, 19వ అధ్యాయం ఇవన్నీ చూసాం. 19వ అధ్యాయంలో ఒక లేవీయుడు అయితే అక్కడ ఉన్న జనం యొక్క పరిస్థితి ఏంటంటే, ఆ అబ్బాయిని మాతో పంపించు, లేకపోతే ఈ అమ్మాయిని పంపించు, మేము ఆవిడ్ని మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అనే పరిస్థితి. సో ఇక్కడున్న పరిస్థితి ఏంటి? ఇక్కడ ఒక అమ్మాయి వచ్చి ఆ పని చేస్తే సహజంగా చేయాల్సింది ఏంటి? ఒకవేళ అప్పుడున్న విధానం ప్రకారంగా చేయాల్సిన పని ఏంటి అంటే చాలా ఘోరంగా బిహేవ్ చేయాలి. కానీ బోయేజ్ అలాంటోడు కాదు. అంత ఘోరమైన పరిస్థితుల్లో జనమందరూ ఉంటే బోయాజు మాత్రం ప్రత్యేకంగా ఉన్నాడు. అది గమనించాలి మనం. బోయాజు చాలా క్వాలిటీ లైఫ్తో, క్వాలిటీ విధానంలో లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. అందరూ అలాగే ఉన్నారు కదా, నేను కూడా అలాగే ఉంటాననే మైండ్ సెట్లో లేరు. ఎవరికి కనబట్టలేదు కదా, సో నేను ఏమైనా చేయొచ్చు అనే మైండ్ సెట్లో లేడు. అర్ధరాత్రి పూట ఆ విధంగా స్పర్శ తగిలిన వెంటనే ఆయన చేస్తున్న పని, మాట్లాడిన మాట ఎంత గొప్పదో చూడండి. 8 వచనం, మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూసినప్పుడు ఆ స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరు అని అడుగుగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద కొంగు కప్పుమనగా. కొంగు కప్పడం అంటే ఏంటి అంటే, చాలా మంది పండితులు ఈ మాట చెప్తారు. దేవుడు తన రెక్కల చాటున మనల్ని కాపాడుతున్నాడు కదా, అలాగా ఆవిడకున్న అవమానాన్ని తీసేయాలన్నా, ఆవిడని కాచి కాపాడాలన్నా కేవలం ఒకే ఒక ఆయన సాధ్యం అవుతాయి. ఎవరంటే బోయాజు. కారణం ఏంటంటే అతని బంధువు. తను గనక తన వస్త్రాన్ని తన మీద కప్పితే దాని అర్థం ఏంటి అంటే, ఈవిడి నా వ్యక్తి అని. ఆ పని చేయమంటున్నాడు. నన్ను నీ దాన్ని చేసుకో, అప్పుడు నేను క్షేమంగా ఉండగలను. అదే ఆవిడ అడుగుతుంది. బోయాజు ఏం చేశాడు అంటే చాలా భలే అనిపించిందండి. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఇదేంటిది? భర్త చచ్చిపోయాడు, మావయ్య గారు చచ్చిపోయాడు, ఆ ఉన్న ఊర్లో సుఖం లేదని చెప్పి ఇంత దూరం ప్రయాణం వచ్చింది. ఈయనేమంటాడంటే, యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు. ఎందుకు మాట్లాడాడు తెలుసా? కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక. చాలా చాలా ఈ అధ్యాయం మొత్తానికి అది మెయిన్ పాయింట్ అన్నమాట. రూతుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, రూతుని బోయాజు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, కొద్ది వారినే గాని గొప్ప వారినే గాని. మనం సెలెక్ట్ చేసుకునేది అది భార్యని మీరు సెలెక్ట్ చేసుకోండి. సారీ, ఒక అమ్మాయిని మీరు సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఒక అబ్బాయిని మీరు సెలెక్ట్ చేసుకోండి.
వాయిస్ వినిపించటం లేదన్నా. దేని బట్టి సెలెక్ట్ చేస్తాం? గొప్పవారైతే వాయిస్ వినిపిస్తుందా ఎప్పుడైనా? ఓకే. అందుకే ఇంకో డివైస్ కనెక్ట్ అయ్యాను. సో ఇక్కడ మీరు చూస్తే మనకు కనిపించేది ఏంటంటే, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తుల్ని వెంబడింపక, లోకంలో ఉన్న వారిని ఎవరిని వెంబడించకుండా, యవనస్తుల్ని వెంబడించకుండా నువ్వు ఎవరిని వెంబడించావు అంటున్నారంటే, సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన అంటే మంచి క్రియ అని ఓ మాట అంటాడు ఆయన. అదేంటంటే, కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీకు యోగ్యురాలని నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుతారా? 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఇక్కడ ఈయనేమంటాడంటే, యోగ్యురాలు, నువ్వు యోగ్యురాలుగా ఉన్నావు, అది నా జనులందరూ ఎరుగుదురుగాక అని చెప్పి ఈయన అంటున్నాడు. గమనించండి, మనం ఏ ప్రవక్తంతో ముందుకు వెళ్తున్నాం, ఏ యొక్క పనులతో ముందుకు సాగుతున్నాం. కొద్దివారే గాని గొప్పవారే గాని వాళ్ళ వెనకాల, వాళ్ళ వెంబడి నువ్వు వెళ్లకుండా నువ్వు ఉన్నావు. ఫైనల్ గా యోగ్యురాలు అనిపించుకున్నావు. అయితే ఇక్కడ సమస్య వచ్చింది. అదేంటంటే, ఈయన చెప్పాడు బోయాజ్ గారు ఏమనంటే, నేను కాకుండా నాకన్నా దగ్గర బంధువు ఒకడు ఉన్నాడు. సో ఇప్పుడున్న ఈ సమస్యకి పరిష్కారం రావాలంటే ఆ వ్యక్తి దగ్గర మనం మాట్లాడాలి అని చెప్పి 4వ అధ్యాయం మీరు చూస్తే పెద్దలందరినీ పిలిచి ఆ వ్యక్తిని పిలిచారు. పిలిచి, అయ్యా ఇలా నయోమి ఉంది కదా, ఈ నయోమి యొక్క పొలం ఉంది, ఆ పొలాన్ని విడిపించాలి అంటే నీ వల్లే అవుతుంది, ఎందుకంటే నువ్వు దగ్గర బంధువు. అవునా? ఓకే, అయితే చేస్తాను అన్నాడు. అయితే ఒక సమస్య ఉంది. నయోమికి కోడలు ఉంది, తన పేరు రూతు. ఆ రూతును నువ్వు వివాహం చేసుకోవాలి అని అడగగానే ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసా? ఆస్తి నాకు వస్తుందంటే ఓకే, కానీ ఈ విధవరాలైన ఈవిడ్ని నేను వివాహం చేసుకోవాలంటే నేను యాక్సెప్ట్ చేయలేను, నా వల్ల కాదు. అయితే నువ్వు చేయలేవా అనగానే పెద్దలందరూ అడుగుతారు, నువ్వు చేయలేవా అంటే నేను చేయలేను అనగానే అప్పుడు బోయాజు చేయడానికి సిద్ధపడతాడు. గమనించండి, ప్రణాళిక రచించింది, ప్లాన్ వేసింది నయోమి గారు. ఆ ప్లాన్ ఎలా చెప్తే అలా చేసింది రూతు గారు. ఉన్న ఆటంకం ఏంటో, అడ్డేంటో దాన్ని గమనించింది బోయాజు. ఫైనల్ గా 4వ అధ్యాయం ఏంటో తెలుసా? ద ప్రాసెస్. ప్రాబ్లం, తర్వాత పని, తర్వాత ప్రణాళిక, ఫైనల్ ది ప్రాసెస్. మనకి కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, తప్పు కాదు. ఓకే, ఆ ప్రాబ్లం నుంచి నువ్వు బయటపడాలి అంటే దేవుడు నీ ప్రార్థనే కాకుండా నీ పనిని కూడా చూస్తాడు. 3వ అధ్యాయం మనం చూడాల్సింది ప్రణాళిక. ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే నీ పని ఎంత ఇంపార్టెంటో నీ ప్లాన్ కూడా అంతే ఇంపార్టెంట్, నీకు ఉన్న ఒక ప్రణాళిక కూడా అంతే ఇంపార్టెంట్. ఆ ప్రణాళిక ప్రకారం నువ్వు వెళ్ళినప్పుడు ఇష్టానుసారంగా నువ్వు దాన్ని చేయడానికి కుదరదు, ఒక ప్రాసెస్ ప్రకారమే చేయాలి. బోయాజ్ విషయంలో మనకు అదే కనిపిస్తుంది. బోయాజ్ ఏం చేశాడు అనేది మనం చూద్దాం. బోయాజు 4వ అధ్యాయం 1వ వచనం. బోయాజు పురద్వారమునందుకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవచుండెను. కనుక బోయాజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతన్ని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. బోయాజు ఆ ఊరి పెద్దల్లో 10 మందిని పిలిపించుకొని అక్కడ కూర్చుండడని చెప్పగా వారును కూర్చుండెడు. అతడు మోయాబు దేశంలో నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన
ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మి వేయుచున్నది కనుక నీవు చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతి తెలియజేయవలనని ఉన్నాను. ఇప్పుడు దాకా మీకు చెప్పిన సందర్భం అయితే 5 చదివేస్తున్నా. బోయాజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వారి పేరిట అతని స్వాస్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వారి భార్య అయిన రూతు అను మోయాబిరాలి యొద్ద నుండి దాన్ని సంపాదింపవలనని చెప్పగా, అప్పుడు ఆ బంధువుడు చెప్తున్నాడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్యమును పోగొట్టుకొందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పాను. ఇది ఎక్కడుంది అంటే లేవియాకాండం 25వ అధ్యాయం, మీరు రాసేసుకోండి, తర్వాత చదవండి, 25 నుంచి 30 వరకు. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 8వ వచనం, సంఖ్యాకాండం 35:12. ఎన్నిట్లకన్నా ప్రాముఖ్యమైనది మెయిన్ది ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5 నుంచి 10 వరకు. ఇక్కడ మీకు కనిపించేది ఏంటంటే ఆస్తిని ఒకరు విడిపించాలంటే ఎలాగా అనే సందర్భం, బంధుధర్మం అనేది తీర్చడం ఎలాగా అనే సందర్భం ఈ అధ్యాయాలన్నింటిలో కనిపిస్తుంది. సో ఫైనల్గా ప్రాసెస్ ఏంటి అంటే, మనకున్న ప్రాబ్లం నుంచి మనం బయటపడాలి అంటే ప్రాసెస్ ఎలా ఉండాలి అంటే దేవుడిచ్చిన వాక్యానుసారంగా ఉండాలంతే. బోయజ్ అదే నెరవేర్చారు. రూతు నన్ను ఇష్టపడింది, నేను రూతుని ఇష్టపడ్డాను, అమ్మాయి చాలా మంచిది, పనివంతురాలు, ఓకే, ఆ రాత్రి పెళ్లి చేసుకుందాం అనుకోలే. ఏదైతే ధర్మశాస్త్రంలో ఉందో, ఏదైతే వాక్యానుసారంగా ఉందో ఆ వాక్యానుసారమైన విధానంలోనే సమస్యని పరిష్కరించాడు. నీకున్న ప్రాబ్లం కూడా వాక్యానుసారంగానే పరిష్కరించుకోవాలి. నీ సొంత ఆలోచనలతో పరిష్కారాలు వద్దు, అవి నిలబడవు, అది స్టాండర్డ్ కాదు, అది భవిష్యత్తులో ఎప్పటికైనా నీకు ప్రమాదం అవుద్ది. నీ సొంత ఆలోచనలతో నువ్వు పరిష్కారం తెచ్చుకుంటే అది ఫ్యూచర్లో నీకు సమస్యగా మారుతుంది. ప్రాసెస్ ఎలా ఉండాలి అంటే వాక్యానుసారంగానే ఉండాలి. బోయజ్ అదే నేర్పించారు. సో ఫైనల్గా మనం చూడాల్సిన చిన్న విషయాలు మనం మాట్లాడుకున్న టైం అయిపోయింది కాబట్టి, స్పెల్లింగ్ ఏంటంటే RUTH. ఆర్ అంటే మొదట అధ్యాయం అని చెప్పచ్చేమో, ఎందుకంటే రిస్క్ తీసుకుంది, ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంది. మన లైఫ్లో కూడా రిస్క్ తీసుకోవడానికి ముందుకు రండి. కొన్ని రిస్క్లే ఉంటాయి, భయం అనిపిస్తుంది, చేయలేమేమో అనిపిస్తుంది, అయినా రిస్క్ తీసుకోండి. రూత్ అలా తీసుకుంది, తన లైఫ్ మారిపోయింది. రెండోది ఏంటి అంటే అండర్స్టాండ్ చేసుకుంది అక్కడున్న పరిస్థితిని. RUTH కదా రూతు, అండర్స్టాండ్ చేసుకుంది. ఇంకొకటి, అక్కడున్న జనంతో యూనియన్ అయింది, వాళ్ళతో పాటు కలిసింది. అక్కడున్న పరిస్థితులు అండర్స్టాండ్ చేసుకుంది, అక్కడున్న ప్రజలతో తను కూడా యూనియన్ అయి పనిచేసింది. ఈ రెండు కూడా మనలో ఉండాలి. మూడోది ఏంటి అంటే ట్రస్ట్, నమ్మింది. ఎవరిని నమ్మింది? 3వ అధ్యాయంలో ఎవరున్నారు? నయోమిని నమ్మింది. నయోమి ఏ పని అయితే చెప్పిందో తన మంచి కోసమే ఆ పని చెబుతుంది అని నమ్మింది. తను నమ్మి, తను ఎవరినైతే ఆరాధిస్తుందో ఆ దేవుడిని నమ్మి, ఆ దేవుడి మీద విశ్వాసం ఉంచి, ఆ దేవుని ప్రజల మీద విశ్వాసం ఉంచి, ఏ పని అయితే చేయమందో ఆ పని చేయడానికి ఆవిడ సిద్ధపడింది. ఫైనల్ది బోయజ్ దగ్గర మనం చూస్తాం. మనం చేసే చాలా పనుల్లో మనకుండే ఉద్దేశం ఏంటో తెలుసా? నాకేంటి, నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి, అది కాదు బోయజ్ దగ్గర మనకు కనిపించేది. రూతు దగ్గర కూడా అది కనిపించదు, కానీ ఒకటి కనిపిస్తుంది. అదేంటంటే హానరబుల్ ఇంటెన్షన్. దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి గౌరవప్రదమైన ఉద్దేశం, రెండోది నిజాయితీతో కూడిన ఉద్దేశం. ఈ రెండు మన లైఫ్ని లీడ్ చేయాలండి.
మన నిర్ణయాలు ఏవైనా కానీ వాక్యానుసారంగా ఉండాలి అంటే అది గౌరవప్రదంగా ఉండాలి. రెండోది వాక్యానుసారంగా నిజాయితీతో కూడిన ఉద్దేశంతో మనం పనిచేయాలి. నువ్వు ఏ పనైనా చెయ్యి, నువ్వు ఏ నిర్ణయాన్నైనా తీసుకో, ఏ సమస్యకి పరిష్కారాన్నైనా వెతుకు, అది ఎలా ఉండాలి తెలుసా? నిజాయితీతో కూడిన ఉద్దేశంతో ఉండాలి. ఉద్దేశం ఎక్కడ ఉంటుందని నీకు హృదయంలో ఉంటుంది, బయటికి తెలియదు. అది నువ్వు పని చేస్తావు, ఏ ఉద్దేశంతో చేస్తావు? నిజాయితీతో కూడిన ఉద్దేశంతో చేస్తే దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, డౌటే లేదు. అలా కాకుండా నిజాయితీతో కాకుండా నీ స్వార్థంతో కనుక నీ ఉద్దేశం ఉండి ఆ విధంగా పనిచేస్తే నీ స్వార్థంతో నువ్వు చేసిన పని నీకు సమస్యను తెచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనలో చాలా మంది ఏమంటారంటే, అన్నా నాకు నా వర్క్ సాటిస్ఫాక్షన్ లేదు అంటారు. వద్దొద్దు, అలా అనద్దు. దేవుణ్ణి అడుగు, ప్రభా ఈ వర్క్ నువ్విచ్చిన వర్క్గా నేను చేస్తా, నా పోషణ నిమిత్తంగా నువ్విచ్చిన పనిగా నేను చేస్తానయ్యా అని దేవుణ్ణి అడుగు. నిజాయితీతో పని చేయి, జనం గురించి చేయొద్దు, జనం యొక్క మెప్పు గురించి అసలు చేయొద్దు. ఓకే, ఎందుకంటే ఎవడో మెచ్చుకోడు మిమ్మల్ని, డౌటే లేదు ఆ విషయంలో. నువ్వు ఎంత బాగా చేసినా ఇంకా దానిలో కూడా ఇంకేదో బాగా చేయాలంట. ఎందుకంటే రీసెంట్ గానే నా లైఫ్ లో ఓ సన్నివేశం, కొంతమంది తమ్ముళ్ళకి తెలుసు, నేను చాలా అందంగా రావాలని నువ్వు బిల్డింగ్ కట్టా. ఎస్టిమేషన్ ఇచ్చినప్పుడేమో 18 లక్షలు ఎస్టిమేషన్ ఇచ్చాను. సర్లే మంచి అయినా పెద్ద అయిన కదా అని మాట నమ్మి 10 లక్షలు తీసుకుని పని పూర్తి చేశా. చాలా అందంగా వచ్చింది, చాలా మంది అన్నారు. కాకపోతే కొంచెం లేట్ అయ్యింది, ఎందుకంటే కొంచెం నీట్గా రావడం కోసమో లేకపోతే వర్కర్స్ ఇబ్బంది పెట్టడం కోసం కొంచెం లేట్ అయింది. ఫైనల్గా ఏమైందో తెలుసా? అయినంతసేపు బాగుందమ్మా, బాగా వచ్చిందమ్మా, అదమ్మా ఇదమ్మా అన్నవాడు పని అయిన వెంటనే 8 లక్షలు ఎగ్గొట్టేశాడు. అంతే, మళ్ళీ ఇలా ఉంది అలా ఉంది అని మాట్లాడాడు. ఏం చేయలేం మనం, ఏమీ చేయలేం. దేవుని దగ్గర అడిగితే దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తారు అంతే. ఓ బుద్ధి నేర్పారు నాకు, అందరినీ నమ్మద్దురా అని. జాగ్రత్తగా ఉండరా, అందరినీ నమ్మద్దు, అందరూ అబ్జర్లేం కాదు, చెప్పిన మాటల మీద ఎవరో నిలబడరు అని ఓ పాఠం వచ్చింది. జనం దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దండి, నిజాయితీతో పనిచేయ అంతే. నిజాయితీతో కూడిన ఉద్దేశం నీ మనసులో ఉంటుందని చెప్పానుగా, ఆ ఉద్దేశాన్ని బేస్ చేసుకునే నువ్వు పనిచేయి అంతే. వాక్యాన్ని బేస్ చేసుకుని పనిచేయి, ఫలితాన్ని ప్రతిఫలాన్ని దేవునికి వదిలేసే. బోయాజు మనకు కనిపించేది అదే. పద్ధతి ప్రకారంగా ధర్మశాస్త్రానుసారంగా తను చేయాల్సిన పనిని పద్ధతి ప్రకారంగా మంచి ఉద్దేశంతో చేశాడు. మంచి ఉద్దేశంతో చేశాడు కాబట్టే బోయాజుని క్రైస్తవ పండితులు, బైబిల్ పండితులు ఎవరితో పోలుస్తారో తెలుసా? యేసుక్రీస్తు వారితో పోలుస్తారు. క్రిస్టాలజీ అనే అంటే క్రిస్టాలజీ అంటే ఏంటో కాదు, పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యం ఎక్కడ ఉంది అని చూసే దానిలో రూతు గ్రంథంలో యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యం ఎవరో కనిపిస్తుంది తెలుసా? బోయాజులో కనిపిస్తుంది. ఏ ప్రాంతంలో కనిపిస్తుందంటే నిజాయితీ కలిగిన యజమానుడిగా. రెండోది, తనను రక్షించమని ఒకరు తన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు తన కొంగు కప్పడానికి, తన రెక్కల చాటున తన కాయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిగా. మూడోది ఎవరు అంటే ధర్మశాస్త్రానుసారంగా నెరవేర్చే విధానంలో ప్రతి దానిలోనూ బోయాజు చేసిన ప్రతి క్రియ ఎవరు కనబడతారు బోయాజులో అంటే? క్రీస్తు కనబడతాడు. మరి రూతులు ఎవరు కనబడతారు అంటే సంఘం కనబడుద్ది. ఆవిడ అన్యురాలు, సంఘంలో ఉన్న జనం కూడా అంతే. ఆవిడ అన్నీ కోల్పోయిన ఆవిడ, సంఘంలో ఉన్న జనం కూడా అంతే. కానీ అన్నీ కోల్పోయినా అన్యులుగా ఉన్న బోయాజు రూతుని ఎన్నుకున్నట్టుగా యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఎన్నుకున్నారు. దేని గురించి? మోడు బారిపోయిన మన లైఫ్కి ఒక న్యూ స్టార్ట్ ఇవ్వాలని. బోయాజు వచ్చిన తర్వాత రూతు గారి జీవితం ఏమైంది? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో స్థానాన్ని సంపాదించింది. ఓ రకంగా చెప్పాలి అంటే రాజులు తన గర్భం నుంచి వచ్చేంత గొప్పతనం వచ్చింది ఆవిడికి. ఎప్పుడు? బోయాజు తనని ఎన్నుకున్న తర్వాత. యేసుక్రీస్తు మనల్ని ఎన్నుకున్నారు, మనల్ని ఆయన బిడ్డలుగా స్వీకరించారు, సంఘాన్ని ఆయన ఎన్నుకున్నారు. సంఘం నుంచి దేవుడు అనేక మందిని ఈ దేశానికి ఈ రాజ్యాలన్నీ పరిపాలించడానికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని రాజ్యాన్ని పరిపాలించడానికే సంఘాన్ని ఎన్నుకున్నాడు. రూతు జీవితం మారింది. ఎలా మారిందో తెలుసా? విధవరాల దగ్గర నుంచి రాజమాతగా మారింది. ఆ రాజ్యం
మార్చి జీవితమే రూతు గ్రంథం. ఒక డ్రై అయిపోయిన పరిస్థితుల్లో నుంచి న్యూ లైఫ్ కి స్టార్టింగ్ పాయింట్ గా మారిపోయింది. ప్రేమను కోల్పోయింది, తన యొక్క భర్తను కోల్పోయింది, తన జీవితాన్ని కోల్పోయింది. కానీ పని చేస్తూ ప్రణాళికాబద్ధంగా దేవుని యందు విశ్వాసం నుంచి ముందుకు సాగితే దేవుడు ఒక నూతనమైన అధ్యాయాన్ని తన జీవితంలో తెరిచాడు. మన లైఫ్ లో కూడా అలా తెరవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మన జీవితంలో మనం బోయస్ దగ్గరికి వెళ్ళట్లా, యేసయ్య దగ్గరికి వెళ్ళట్లా, వేరే వేరే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందాక ఆయన అన్నాడు కదా రూతుతో, ఏమనంటే నువ్వు కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను వెంబడింపక, లోకాన్ని వెంబడింపక, సత్ప్రవర్తన కలిగి నువ్వు ఉన్నావు, అందుకని నేను ఎన్నుకున్నాను అన్నట్లుగా మనం లేకుండా, బోయస్ దగ్గరికి వెళ్లకుండా, యేసయ్యని అంగీకరించకుండా, యేసయ్యకి దూరంగా యేసయ్య గురించి మాట్లాడుతూ మనం బ్రతుకుతున్నాం. దేవుణ్ణి అడిగితే దేవునికి సహాయం చేస్తాడు. ఆయన రెక్కల చోటున మనల్ని కాచికపడతాడు. ఆయన దయచేసి మన జీవితంలో ఒక న్యూ స్టార్ట్ ని దేవుడు ఇవ్వబోతున్నాడు. డౌటే లేదు విషయంలో. ఇస్తాడు ఆయన. ఎప్పుడో తెలుసా? నువ్వు యేసయ్య దగ్గర ప్రార్థన చేసినప్పుడు, యేసయ్య దగ్గర అడిగినప్పుడు, రూతు వెళ్ళి బోయాజుని అడిగినప్పుడే రూతు జీవితానికి ఒక న్యూ స్టార్ట్ వచ్చింది. మనం కూడా మన పరిస్థితిని దేవుడి దగ్గర చెప్పినప్పుడు న్యూ స్టార్ట్ ఆయన స్టార్ట్ చేస్తాడు. అది ఎలా చేస్తాడు అంటే దానికి కొంచెం టైం పట్టచ్చు, కానీ చేసేది మాత్రం వాక్యానుసారంగానే జరుగుద్ది. బోయాజు 4వ అధ్యాయంలో మీరు చూస్తే ఆ చేసిన ప్రాసెస్ టైం పట్టింది, కానీ వాక్యానుసారంగానే చేశాడు. యేసయ్య కూడా నీ జీవితంలో అలాగే కార్యాన్ని చేస్తారు, కానీ దానికి కొంచెం టైం పట్టచ్చు. ఓర్పుతోనూ సహనంతోనూ వాక్యానుసారంగా నువ్వు ఉంటే దేవుడు నీ జీవితంలో మేలు చేసి నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం, తలలో ఉంచుదాం. ఒకవేళ ఇప్పటికి కూడా నీకున్న పని మీద ఆసక్తి లేకపోయినా, అసలు పనే లేకుండా నువ్వు బ్రతుకుతున్నా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడారు. నువ్వు పనిలోకి వెళ్తే అక్కడ నిన్ను పోషించే దేవుడు ఆయన, నీ పరిస్థితిని మార్చే దేవుడు ఆయన. నేను వెళ్ళను అని కూర్చుంటే దేవుడిచ్చే ఆ మేలుని, దేవుడు చూపించే మంచి దారిని నువ్వు కోల్పోతావేమో. నయోమి దగ్గర రూతు ఆగిపోలా, బాధ్యత నాది కాదు నయోమిది అని చెప్పి నయోమి మీద వేయలా. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, ప్రయాణం అయితే ప్రారంభించింది. ఎక్కడికి నడిపించాలో అక్కడికి దేవుడు నడిపించే. నువ్వు స్టార్ట్ చేస్తే నిన్ను దేవుడు నడిపిస్తాడు. ఆగిపోమన్న దేవుడు, నిలిచిపోమన్న దేవుడు. బోయస్ దగ్గరికి నడిపించాడు. డైరెక్ట్ గా నడిపించింది ఎక్కడికి అంటే, ఎవరైతే విమోచన ఇస్తాడో, ఎవరైతే విడుదల జరిగిస్తారో అతని దగ్గరికే నడిపించేశాడు దేవుడు రూతుని. నిన్ను కూడా అలా నడిపిస్తాడు దేవుడు. ఏ ప్రాంతంలో అయితే నువ్వు ఆ ప్రాంతంలో నిన్ను ఉంచుతాడు. తన పని ఆమెలాగా, కానీ చివరి అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆమె ఏమైందో తెలుసా? యజమానురాలు అయింది. పని ఆవిడలాగానే ప్రారంభమైంది, కానీ యజమానురాలు అయింది. ఎప్పుడు? వేరే వారు ఎవరిని అనుసరించకుండా సత్క్రియను అనుసరించి నడిచినప్పుడు. ఎప్పుడు? వాక్యానుసారంగా ఏ విధమైన ధర్మశాస్త్రంలో ఏ విధమైన విధానం ఉందో ఆ విధానంగా బోయాజు పనిని జరిగించినప్పుడు. పరిశుద్ధమైన దేవా, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. మా కోసం మీరు పరిష్కారం ఉంచారు నాయన. మా సమస్యకి తగిన పరిష్కారాన్ని మీరు ఉంచారు. అయితే ప్రభా, అడుగు బయట పెట్టే ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. మా సమస్య నుంచి మేము బయటికి నడవటానికి మేము ఏ విధంగా ముందుకు సాగాలో మాకు నేర్పించండి. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిష్కారం మాకు కనబడుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు మాకు ఆ పరిష్కారం కనబడదు నాయన. మాకు అర్థమైంది ప్రభు. మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మీరు నడిపించండి. మాకు తెలియట్లేదు నాయన, మా దారి ఎటో మాకు తెలియట్లేదు, గమ్యం ఎటో తెలియట్లేదు, కానీ నడవాలని ఆశ అయితే ఉంది. దేవా, ముందడుగు వేచుండగా దేవా మాకు వెలుగుగా మీరుండండి. మా మార్గానికి మీరే వెలుగుగా, మీరే మార్గంగా మాకు మీరు తోడుండండి ప్రభు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవా
మేము ఎక్కడైతే వెళ్ళాలో, ఏ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలో ఆ యొక్క ప్లాన్ని మీరు మాకు అనుగ్రహింప చేయండి. దానికి తగిన ప్రాసెస్ని మీరు మాకు తెలియపరచండి. ఆ విధంగా పని జరిగించి ఆ సమస్యల్లో నుంచి, శ్రమల్లో నుంచి బయటపడి మీ యొద్ద మీ రెక్కల చాటున మేము ఉండులాగున మాపై కృప చూపించండి. రూతు గ్రంథంలో నుంచి మాకు ఎన్నో విషయాలు నేర్పించారు ప్రభు. మొదటిగా నాయన రూతు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడింది. ఆవిడ రిస్క్ తీసుకుంది నాయన, కానీ మీరు ప్రతిఫలాన్ని అద్భుతంగా దాచి ఉంచారు. అక్కడ ఉన్న ప్రజలందరినీ అండర్స్టాండ్ చేసుకుంది, వాళ్ళందరితో యూనియన్ అయింది, మిమ్మల్ని నమ్మింది నాయన. దేవా, నిజాయితీ కలిగిన ఉద్దేశంతో మీరు తన జీవితాన్ని మార్చినట్టుగానే మా ఉద్దేశాలు నిజాయితీగా ఉండే భాగ్యాన్ని ఇవ్వండి. ఎన్నోసార్లు మా ఉద్దేశాలు పాపాలతో ఉంటున్నాయి ప్రభు, స్వరంతో ఉంటున్నాయి. దయచేసి ఇక నుంచి అయినా ఆ ఉద్దేశాలు మార్చండి ప్రభు. లోపల మనసులో కూడా మేము మా స్వలాభాన్ని ఆశించక కేవలం మేము ముందుకు సాగే భాగ్యాన్ని ఇవ్వండి. మీ కృపా కనికరాలు మాకు మాట్లాడినందుకు వందనాలయ్యా. వారికి పరిష్కారాన్ని ఇచ్చి మీరు నడిపిస్తారని పరిశుద్ధుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది.